మంచి పార్క్ చేస్తే ఖమ్మం ప్రజలకి అప్పుడు లకారం చేసేటప్పుడు కూడా వద్దన్నారు, అందరు అడ్డం పడ్డారు. మా గుడిసెలు బీగటానికి లేదన్నారు. ఆ గుడిసెలు బీగిన వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క ఇంటికాడ 25 లక్షలు 30 లక్షలు ఉంది. ఆ గుడిసెలు వేసుకున్నాడు, లేదా వాడు బతుకంతా మురికి కోపంలోనే ఉండాల్సి వచ్చేది. పేదలకు ఎక్కడ అన్యాయం చేయబోకండి. ఒకడు పేదవాడిని తీయాల్సి వస్తే వాడికి ఇళ్ల స్థలం ఇద్దాం, ఇల్లు ఇద్దాం. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు చెప్పారు అక్కడ మునిగిపోయినాయి అని చెప్పారు. కరెక్ట్గా నదిలో మునిగిపోయిన వాళ్ళు ఉంటే చెప్పండి, రేపు ఇళ్ళు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకే ప్రయారిటీ, అందరికీ ఇళ్ళు ఇద్దాం. కానీ నదిలో కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ రోజు పగులు వచ్చింది కాబట్టి సరిపోయింది, అదే రాత్రి వస్తే అంత ఇబ్బంది అయ్యేది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనతోటి ఉండే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. ఖమ్మం పట్టణాన్ని చూసి అందరూ మురిసిపోవాలి. మేము కూడా ఖమ్మం వస్తే బాగుంటుంది, ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.